నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను పప్పు టమాటా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు, 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి, 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ. కుక్కర్లో శుభ్రంగా పప్పు వేసి కడుక్కోవాలండి. తర్వాత 2.5 గ్లాసు నీళ్ళు వేసి, తర్వాత టమాటాలు వేసి, పచ్చిమిరపకాయలు వేయాలండి, చింతపండు వేయాలండి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయాలి, 1 స్పూన్ కారం వేయాలండి, తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయాలండి, తర్వాత అవి బాగా కలపాలండి. తర్వాత 1/2 స్పూన్ నూనె వేసి పొయ్యి మీద పెట్టాలండి. విజిల్ పెట్టి 6 విజిల్స్ రావాలండి. తొందరగా అయిపోద్దండి కుక్కర్లో పెట్టుకుంటే. తర్వాత మూకుడులో నూనె వేసి ఉల్లిపాయలు వేయాలండి. 1/2 స్పూన్ నూనె సరిపోద్దండి. తాలింపు దినుసులు అన్నీ వేసేయాలండి. ఎల్లుల్లిపాయలు వేసేసాక తర్వాత చివరిగా ఇంగువ వేయాలండి. పప్పులో వేసి కలిపేయాలండి శుభ్రంగా. చూసారు కదండి, అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.